విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో టోటల్ గా 3 ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆప్షన్స్ అనేది స్టూడెంట్ రిపోర్ట్ లో, ఎంప్లాయ్ రిపోర్ట్ లో, సేల్స్ రిపోర్ట్ లో, ఎవ్రీ రిపోర్ట్ లో చాలా యూజ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ డేటా గమనిస్తే ఐడి నెంబరు, నేము, వాళ్ళ ప్లేసు, సేల్ చేసిన సేల్స్ వాల్యూ, కమిషన్ ఇచ్చానండి. ఈ మెయిన్ డేటాలో పర్టికులర్ క్రైటీరియాని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ పర్టికులర్ ప్లేస్ ని బేస్ చేసుకొని ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేశానో ఆ ప్లేస్ ఉన్న ఎంటైర్ డేటా అనేది హైలైట్ అయిందండి. అలా డేటాని హైలైట్ చేయొచ్చు. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేశానో గుంటూరు సెలక్షన్ చేశానండి, ఆ డేటా అనేది హైడ్ చేయొచ్చు. ఈ రిపోర్ట్ లో నేను ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేశానో ఆ ప్లేస్ ఉన్న డేటా అనేది ఫిల్టర్ అయ్యి సపరేట్ గా వచ్చిందండి. అంటే మనం సెలెక్ట్ చేసిన క్రైటీరియాని బేస్ చేసుకొని ఆ డేటాని హైలైట్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, సపరేట్ గా తీసుకురావచ్చు. వీటికి ఎలాంటి ఆప్షన్స్ యూజ్ చేసాం, ఫంక్షన్స్ యూజ్ చేసాం, క్లియర్ గా ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెయిన్ డేటాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన ప్లేస్ ని బట్టి ఆ పర్టికులర్ రోస్ అనేది హైలైట్ అవ్వాలండి. అలా హైలైట్ అవ్వాలంటే ఇక్కడ మన ప్లేసెస్ గమనిస్తే ఈ ప్లేసెస్ అనేది రిపీటెడ్ గా ఉన్నాయి. ఇక్కడ యూనిక్ గా రావాలంటే యూనిక్ ఫంక్షన్ అనేది యూజ్ చేద్దామండి. సపరేట్ గా నేను యూనిక్ ఫంక్షన్ యూజ్ చేస్తాను చూడండి, ఈక్వల్ టు యూనిక్. ఇక్కడున్న ఈ ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్ కొట్టండి, మనకి యూనిక్ డేటా వచ్చిందండి. ఇప్పుడు ఈ యూనిక్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అవి లిస్ట్ రూపంలో రావాలంటే మీకు ఎక్కడైతే లిస్ట్ రావాలో ఆ సెల్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అనేది సెలక్షన్ చేయండి. ఇక్కడ సోర్స్, ఇక్కడ ఏ డేటా అయితే రావాలో ఆ ప్లేస్ ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఆ రేంజ్ ని సెలక్షన్ చేశారండి, ఓకే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ ఇక్కడ చూడండి యూనిక్ ప్లేసెస్ వచ్చినాయి రాలేదా. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన ప్లేస్ ని బట్టి ఆ విజయవాడ ప్లేస్ ఉన్న ఎంటైర్ రోస్ అనేది హైలైట్ అవ్వాలండి. మరి అలా హైలైట్ అవ్వాలంటే మన కండిషనల్ ఫార్మాటింగ్ లో ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ చేయాలండి. చూడండి ఇక్కడ ఈ రిపోర్ట్ లో ఈ ప్లేసెస్ ని యూనిక్ డేటా తీసుకొచ్చారు కదండి, ఈ కాలం ని హైడ్ చేసుకోండి, ఇది అవసరం లేదు. అలా అని చెప్పి డిలీట్ చేయొద్దండి. డిలీట్ చేశారనుకోండి ఇక్కడ లిస్ట్ అనేది ఎగిరిపోయిద్దండి. ఓకేనా. ఇక్కడున్న యూనిక్ డేటాని బట్టి మనకి ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడున్న డేటా హైలైట్ అవ్వాలి కాబట్టి హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి, ఆప్షన్ వచ్చి హోమ్ ట్యాబ్ లో ఉంది. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లో న్యూ రూల్, ఒక న్యూ రూల్ అనేది తీసుకోండి. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అంటే యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్, ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేసి ఇక్కడ ఫార్ములా ఏమి చేస్తారండి, ఇక్కడున్న రేంజ్ లో ప్లేస్ రేంజ్ ఏదైతే ఉందో అది విజయవాడకి మ్యాచ్ అయితే అప్పుడు ఆ పర్టికులర్ రోస్ అనేది హైలైట్ అవ్వాలి. అప్పుడు మన ఫార్ములా ఎలా అప్లై చేస్తాం, ఈక్వల్ టు ఇక్కడ ప్లేస్ రేంజ్ లో ఫస్ట్ ప్లేస్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఈ సెల్ అనేది మొత్తం ఫ్రీజ్ అయి ఉంది. ఇక్కడ మనకి ఏం జరగాలి, ఇక్కడ ప్రతి ప్లేస్ ఇక్కడ ఇచ్చిన క్రైటీరియా విజయవాడతో చెక్ చేయాలి కాబట్టి రో అనేది అప్డేట్ అవ్వాలి, కాలం ఫ్రీజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, రో నెంబర్ ముందు డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేయండి, లేదా కీబోర్డ్ లో F4 ప్రెస్ చేయండి. ఇక్కడ రో అనేది ఫ్రీజ్ అయింది, కాలం అన్ఫ్రీజ్ అయింది, మళ్ళీ F4 ప్రెస్ చేయండి. ఇలా రావాలండి, కాలం ఫ్రీజ్ అవ్వాలి, రో అనేది అన్ఫ్రీజ్ చేయాలి. ఈక్వల్ టు దేంతో అయితే మ్యాచ్ అవ్వాలో ఆ సెల్ ని డైరెక్ట్ గా రెఫరెన్స్ గా తీసుకోండి. విజయవాడ సెల్ ని తీసుకున్నారు అంటే ఏ ఫార్మేట్ తో హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ అనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. ఫార్మేట్ అనే బటన్ ని క్లిక్ చేయండి, ఫిల్, ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ ఇచ్చానండి, ఓకే. ఫాంట్ వచ్చి థిక్ గా పెట్టుకున్నాను, బోల్డ్, ఓకే ప్రెస్ చేయండి. ఇలా ప్రివ్యూ చూసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ప్రీవియస్ గా విజయవాడ సెలక్షన్ ఉంది కాబట్టి విజయవాడ ప్లేస్ ఉన్న ఎంటైర్ డేటా మొత్తం హైలైట్ అయింది చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేంజ్ చేస్తున్నానండి, లిస్ట్ లో ఉన్న ప్రకారంగా పొన్నూరు, పొన్నూరు డేటా మొత్తం హైలైట్ అయింది. గుంటూరు, ఓకేనా. ఈ విధంగా డేటాని హైలైట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ లో ఏందండి, మనం ఇక్కడ ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేశానో ఆ ప్లేస్ ఉన్న డేటా అనేది హైడ్ అవ్వాలండి. ప్రీవియస్ గా హైలైట్ చేసాం, ఇప్పుడు డేటా హైడ్ అవ్వాలి. దానికోసం మనం ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లేసెస్ మొత్తంలో యూనిక్ ప్లేసెస్ అనేది తీసుకొని లిస్ట్ లాగా క్రియేట్ చేశానండి. ప్రీవియస్ రిపోర్ట్ లో చెప్పాను కదండి, ఓకే. ఇలా మీరు లిస్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ప్లేస్ అయితే నేను సెలక్షన్ చేశానో ఆ ప్లేస్ ఉన్న ఎంటైర్ రోస్ అనేది హైడ్ అవ్వాలి. ఇక్కడ హైడ్ అవుతుందా, హైడ్ అవ్వట్లేదు. దీనికి మన రూల్ ఎలా అప్లై చేసాం చూడండి. ఇక్కడ మీకు ఎక్కడైతే డేటా హైడ్ అవ్వాలో ఆ ఎంటైర్ డేటా హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి, న్యూ రూల్, సేమ్ ఆప్షన్ అండి. ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా, ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ సేమ్ అండి, ఈక్వల్ టు ఇక్కడ మీరు చూజ్ చేసుకున్న ప్లేస్ ని బట్టి ఆ ఎంటైర్ రో అనేది హైడ్ అవ్వాలి కాబట్టి
ఇక్కడ ప్లేస్ లో ఫస్ట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. అండ్ ఇక్కడ రో అనేది అప్డేట్ అవ్వాలి కాబట్టి రో అనేది అన్ఫ్రీజ్ చేయండి. కీబోర్డ్ లో F4 అగైన్ F4. కాలం ఫ్రీజ్ అవ్వాలి, రో ఫ్రీజ్ అవ్వకూడదు. ఈక్వల్ టు ప్లేస్ ఎక్కడైతే ఇస్తున్నారో ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఇక్కడ ఫార్మేట్ అనేది డేటా హైడ్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేద్దామండి, ఫిల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి వైట్ కలర్ ఫిల్ చేయండి. అలానే ఫాంట్ అనేది కలర్ వచ్చి వైట్ కలర్ తీసుకోండి. వైట్ లో వైట్ కలిసిపోయి మనకి డేటా హైడ్ అయినట్టు డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ప్రివ్యూ ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఎలాంటి ప్లేస్ సెలక్షన్ లో లేదు కాబట్టి డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను విజయవాడ సెలక్షన్ చేశాను, ఆ డేటా మొత్తం ఎంటైర్ రోస్ మొత్తం హైడ్ అయినాయా లేవా. అలానే గుంటూరు సెలక్షన్ చేశాను, ఆ ఎంటైర్ రోస్ మొత్తం హైడ్ అవుతున్నాయి. ఇలా పర్టికులర్ క్రైటీరియాని బేస్ చేసుకుని డేటాని హైలైట్ చేయొచ్చు అండ్ హైడ్ కూడా చేయొచ్చండి. సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్ యూస్ చేసి ఈ విధంగా చేయొచ్చు. అండ్ యూనిక్ ప్లేసెస్ ఉంటే రిపోర్ట్ లో మీరు ఆ కాలమ్స్ ని హైడ్ చేసుకోండి, రిపోర్ట్ క్లియర్ గా డిస్ప్లే అవ్వడానికి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్ లో నేను సెలెక్ట్ చేసిన ప్లేస్ ని బట్టి ఇక్కడ విజయవాడ సెలక్షన్ చేశాను. ఆ విజయవాడ ప్లేస్ ఉన్న డేటా మొత్తం సపరేట్ గా ఫిల్టర్ అయ్యి రావాలి కదండి. వచ్చిందా, రాలేదు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ రిపోర్ట్ లో యూజ్ చేసినట్టు యూనిక్ ప్లేసెస్ అనేది సపరేట్ గా యూనిక్ ఫంక్షన్ యూజ్ చేసి నేను సపరేట్ చేశాను. ఆ ప్లేసెస్ ని లిస్ట్ రూపంలో క్రియేట్ చేశానండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూజ్ చేసుకున్న ప్లేస్ ని బట్టి ఫిల్టర్ అయ్యి సపరేట్ గా రావాలి. దానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఫిల్టర్ ఫంక్షన్. ఇది ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ సెల్ లోనే ఫంక్షన్ యూజ్ చేయండి. ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని, ఇక్కడ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా ప్లేస్ ని మ్యాచ్ చేసుకొని మీకు రిపోర్ట్ అనేది ఫిల్టర్ అవ్వాలి కాబట్టి ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈ ప్లేస్ రేంజ్ ఈక్వల్ టు మీరు ఇచ్చే ప్లేస్ అనేది ఏ సెల్ అయితే ఉందో ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఈ విధంగా సింపుల్ గా అప్లై చేయొచ్చండి ఫార్ములా. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనం గుంటూరు ఇచ్చాం కాబట్టి గుంటూరు డేటా వాటికి ఫిల్టర్ అయ్యి సపరేట్ గా వచ్చిందా రాలేదా చూడండి. ఇక్కడ నేను గుంటూరు కాకుండా విజయవాడ సెలక్షన్ చేశాను. విజయవాడ వాటికి మనకి ఇక్కడ మ్యాచ్ అయ్యి ఆ రిపోర్ట్ అనేది సపరేట్ గా ఫిల్టర్ అయింది చూడండి. ఇలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయండి. మీరు చూజ్ చేసుకున్న ప్లేస్ ని బట్టి ఆ డేటా అనేది సపరేట్ గా మనకి డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ ఎలాంటి ప్లేస్ లేదనుకోండి, మీకు ఇక్కడ ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఎర్రర్ అని ఇలా డిస్ప్లే అవుతుందండి. అదేంటండి, ఆ సెల్లో ఎర్రర్ డిస్ప్లే అవ్వకూడదు, ఎంటీగా ఉండాలి అనుకుంటే మీరు ఫిల్టర్ ఫంక్షన్ లోనే ఏమి యూజ్ చేస్తారండి, ఈక్వల్ టు ఫిల్టర్ ఫంక్షన్ ముందే ఇఫ్ ఎర్రర్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేయండి. ఇఫ్ ఎర్రర్ ఓపెన్ బ్రేసెస్ ఫిల్టర్ ఫార్ములా మొత్తాన్ని కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ ఎర్రర్ కనుక ఉందనుకోండి, అక్కడ బ్లాంక్ గా రావాలి కాబట్టి ఇక్కడ కామా డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయండి, ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, అంటే ఎంటీగా రావాలి. ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఎంటీగా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఫిల్టర్ ఫంక్షన్ అనేది యూజ్ చేసాం. ఇన్ కేస్ ఎర్రర్ ఉంటే బ్లాంక్ గా రావడం కోసం ఇఫ్ ఎర్రర్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పొన్నూరు సెలక్షన్ చేశాను. పొన్నూరు డేటా వాటికి మనకి ఫిల్టర్ అయ్యి సపరేట్ గా వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న యూనిక్ ప్లేసెస్ కూడా మీరు హైడ్ చేసుకోండి. ఇలా మీ సిచ్యువేషన్ బట్టి పర్టికులర్ క్రైటీరియాని బేస్ చేసుకొని డేటాని హైలైట్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు అండ్ ఫిల్టర్ కూడా చేయొచ్చు. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.